అమ్మా, ఈ చేత్తోనే నాకు అన్నప్రాసనం చేసి గోరుముద్దలు తినిపించావు. ఈ చేత్తోనే నాకు అక్షరాభ్యాసం చేయించావు. అలాంటి చెయ్యి పడిపోయినందుకు బాధపడటం లేదురా. చెట్టంత ఎదిగిన కొడుకుని కన్నీళ్ళు పెట్టిస్తూ ఆ కన్నీళ్ళు తుడడానికి చేయి రానందుకు ఏడుస్తున్నాను బాబు. ఊరుకోమ్మా. అమ్మా, నువ్వు నాతో పాటు విశాఖపట్నం వచ్చేయమ్మా. నా దగ్గర ఉందు గాని. నేను ఈ ఊరు దాటి ఎక్కడికి రానురా. మీ నాన్నగారు తన రెక్కల కష్టంతో కట్టుకునే ఇల్లు. నా ప్రాణం ఇక్కడే పోవాలి. సర్లేమ్మా, నేను ఇక్కడే ఉండి వేరే ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. మిస్టర్ రాజు, మీ నిర్ణయం చాలా బాగుంది. ఆవిడ మనసుకు ఆనందం కలిగించే పని చేస్తే ఆవిడ త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఏమిటి డాడీ, ఉమాదేవికి నంబర్ 1 ఉత్తమ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు వచ్చిందని ఫీల్ అవుతున్నావా? నాకు అవార్డులు అక్కర్లేదురా, రివార్డులు కావాలి. మనకు రావాల్సిన ఇంపోర్ట్ లైసెన్స్ ఉమాదేవి కొట్టేసింది. అదే గనక మనకు వచ్చుంటే మన ఫ్యాక్టరీ పక్కన ఉన్న ఖాళీ స్థానంలో మరో ఫ్యాక్టరీ కట్టేవాడిని. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? ఒక శుభముహూర్తాన ఈ 2 ఫ్యాక్టరీలో ఒకటేలా ఆలోచించాను. అంటే వాళ్ళ ఫ్యాక్టరీ మనం కొంటామా, మనది వాళ్ళు కొంటారా? మన 2 కుటుంబాలు ఒకటయ్యాయనుకో, ఆటోమేటిక్ గా ఈ 2 ఫ్యాక్టరీలు ఒకటవుతాయి. రేపే దానికి శ్రీకారం చుడతా. ఇంతవరకు మనం ఛాంబర్ మీటింగ్స్ లోను జనరల్ ఫంక్షన్స్ లోనే కలుసుకున్నాం. ఇప్పుడు మొదటిసారిగా మీ ఇంట్లో కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఆనందంగానే ఉంది. కూర్చోండి. ఏమిటి విశేషం? మీకు తెలుసుగా, నేను ముక్కుకు సూటిగా పోయే మనిషిని. ఇప్పుడు సూటిగానే వెళ్ళండి. మా అబ్బాయి మీ అమ్మాయిని అందుకని వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. మీ అబ్బాయితో నాకు పెళ్ళా? ఎందుకు అలా నవ్వుతున్నావు? మీ నాన్న చెప్పిన లవ్ స్టోరీ నాకు నచ్చలేదు. నిజమైన ప్రేమ అంటే ఒక డబ్బున్నవాడు పేదమ్మాయిని ప్రేమించాలి, లేదా పేదవాడు పెద్దింటి అమ్మాయిని ప్రేమించాలి. అది ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. సో నీ ప్రేమ కథ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే నువ్వు ఒక పూర్ గర్ల్ ని ప్రేమించాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మా పని మనిషి కూతురుంది, లవ్ చేయి. పెళ్లి ఖర్చులు నేను పెట్టుకుంటాను. నా అకౌంట్ లో ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీ రికార్డ్ అవుతుంది. చేసుకుంటావా? ఆడదానికి అంత అహంకారం పనికిరాదు. నీ సబ్ స్టాండర్డ్ కొడుక్కి అంత ఆశ ఉండొచ్చా? మా వాడిది ఆశ కాదు. మాకంటే గొప్ప సంబంధం వస్తుందా మీకు? మీకంటే ఫ్యాక్టరీలో ఎక్కువ లాభాలు గడిస్తున్నావు. నంబర్ 1 ఇండస్ట్రియలిస్ట్ గా గౌరవం పొందావు. చూడు, ఏ వ్యాపారం చూసుకున్నావు ఇంత అహంకారంగా మాట్లాడుతున్నావు, ఆ కంపెనీయే లేకుండా చేస్తాను నీకు. రారా. ఇష్టం లేకపోతే మర్యాదగా చెప్పాలి కానీ అది కటువుగా మాట్లాడొచ్చు ఆ పెద్ద మనుషులతో. వాళ్ళ పెద్ద మనుషులు? పెద్దల ఫేస్ లో నక్క, కొడుకు ఫేస్ లో కుక్క నాకు అనిపించింది డాడీ. ఎంత అహంకారం, ఎంత పొగరు. ఎవరికి? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అయ్యారు. అమ్మాయినంత గారాభంగా పెంచినందుకు నన్ను కూడా తిట్టు, నాకు బుద్ధి వస్తుంది. ఆడది అవమానం చేస్తే తీరిగ్గా కూర్చుని బొమ్మలాట్లాడుకుంటున్నావా? బొమ్మ కారు కాదు డాడీ, ఆ కారు స్థానంలో ఉమాదేవి కారు ఉంటుంది. ఆఫీస్కు వెళ్లే ఉమాదేవి కారుని మన గోండాలు ఆపుతారు. దాన్ని హెడ్ తీసి మన హెడేక్ తగ్గిస్తారు. నడి రోడ్డు మీద మద్దత పబ్లిక్ చూస్తుండగా. అది కొట్టిన దెబ్బకి నీకు మతిపోయినట్టుంది. మతి ఉంది కనుకే మహత్తరమైన ప్లాన్ వేశాను. రోడ్డు మీద సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఉమాదేవిని ఫినిష్ చేస్తా. ఇప్పుడు AAV8 కరెక్ట్ గా వస్తుంది. దాంట్లో ఎవరున్నా సరే వాళ్ళని చిత కొట్టాలి. ఇది షాట్. అర్థమైందా? ఈ సినిమాలో హీరో ఎవరే? ఏమండి, ఈ సినిమాలో హీరో ఎవరండి? ఏమో నాకే తెలుసు. ఏమో ఈ సినిమా హీరో ఎవడు? వస్తారు చూడవాయి. డైరెక్టర్ గారు, కారు వచ్చేస్తుంది. షాట్ కెమెరా, యాక్షన్. కొడుతున్నారా? పక్కన రండి, హాస్పిటల్కి వెళ్దాం. సార్, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు. నమస్తే మాస్టారు. నమస్తే. ఇప్పుడు ఎలా ఉందండి? బాగానే ఉన్నాను. సమయానికి దేవుళ్ళ వచ్చి నా ప్రాణాలు రక్షించావు, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అని తర్వాత చూసుకోవచ్చు కానండి.
ఏంటి అంతమంది వచ్చి ఒకేసారి మీద పడ్డారు? కొంప తీసి మనం డన్ బాసు స్మగ్లరు ఆ బాబుతేం కాదు కదా? ఆ, నా మొహం చూస్తే నీకు అలా చ్చ, అనిపిస్తుందా? అలా అనిపించలేదు అనుకోండి. కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఆ? కొంచెం ప్రొఫైల్ ఆ, ఈ యాంగిల్ కొంచెం అనిపిస్తుంది మాస్టారు. ఆ? ఏమనుకోతా ఐమ్ సారీ. సారీ తర్వాత ముందు నా థ్యాంక్స్ అందుకోవయ్యా. థ్యాంక్స్ దేవుంది మాస్టర్. మనకి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉద్యోగం ఇప్పించకూడదు. ఆ థ్యాంక్స్ ఏదో రివర్స్ నేనే చెప్తా. అదేమిటయ్యా మొహం చూస్తే ఆంధ్రదేశాన్ని కలగనిపిస్తోంది. నువ్వు నిరుద్యోగివా? మొలగ ఎక్కించి మాకండి. నిన్న ఆఫీస్ మెట్లు ఎక్కిస్తానయ్యా. ఈ విజిటింగ్ కార్డు తీసుకెళ్లి కంపెనీలో చూపించు, ఉద్యోగం ఇస్తాను. ఏంటి ఈ మొక్క చూపిస్తానా? ముక్క బాలేవాడివయ్యా. అది విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం, శివుడి చేతిలో త్రిశూలం. అయ్యో బాబోయ్, నేను అప్పుడే అనుకున్న సుమండి. ఈ గీత చూసారా? తను మీరు గారెల పుట్లో పడింది నేను. లక్కటి అలా ఉండాలండి. వస్తాను మాస్టారు. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని కనిపించు. అలాగే మాస్టారు. ఏం పర్వాలేదమ్మా, హీఈస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. డాడీ, డాక్టర్ గారితో మాట్లాడాను. నో డేంజర్ అన్నారు. అయినా వాళ్ళెవరు డాడీ? ఎవరో దొంగ దెబ్బ తీశారా? మా సమయానికి ఒక బుల్లెట్ లాంటి కుర్రాడు రాబట్టి మీ డాడీ ఇంకా ప్రాణాలతో బ్రతుకున్నాడు. ఎవరా కురాడు? ఎవరైతేనే ఆ గైడ్కి అర్జునుడు ఎంతో నాకు ఆ కుర్రాడు అంతే. అందుకే నా విజిటింగ్ కార్డు ఇచ్చి రేపు మన కంపెనీకి వెళ్ళమని చెప్పాను. రేపు ఫ్యాక్టరీకి రమ్మన్నారా? అంటే ఉద్యోగం ఇస్తానని మాట కూడా ఇచ్చారా? ఇచ్చానమ్మా. డాడీ, వాట్ ఇస్ దిస్? ఆఫ్టర్ ఆల్ ఏదో ఒక 5 నిమిషాలు హెల్ప్ చేశాడని 30 ఇయర్స్ సర్వీస్ ఉన్న ఉద్యోగం రికమెండ్ చేస్తారా? నో. 5 నిమిషాల సమస్య కాదమ్మా, నా పంచ ప్రాణాలు కాపాడాడు. కాపాడితే ఏదో ఒక గిఫ్ట్ కొనివ్వండి, థ్యాంక్స్ చెప్పండి, లేదా షేక్ అండ్ ఇవ్వండి. దేర్ ఆర్ సో మెనీ వేస్ డాడ్. అంతేగాని చేయి చాపిన వాడికల్లా గుళ్ళో ప్రసాదంలో ఉద్యోగిస్తూ పోతే మన ఫ్యాక్టరీ స్టేటస్ పడిపోతుంది. అయినా ముక్కు మొహం తెలియని వాడికి ఎలా ఇవ్వమంటారు? అతని ముక్కు మొహంతో మనకి పనే ఉందమ్మా, పనివాడై ఉండాలి గాని. సర్లే రాని, నేను కూడా థ్యాంక్స్ చెప్పి ఒక 5 or 10,000 ఇచ్చి పంపిస్తాను. కొన్ని సరుకులు అమ్ముడు పడిపోతాయి, కొన్నింటిని మనం కొనలేం. అతను ఆ సెకండ్ క్యాడర్ మనిషి అమ్మా. లెట్ us see. ఏ మిస్టర్, ఇంటి దగ్గర చెప్పే వచ్చావా? ఈ రోడ్ ఎవరైనా నీ బాగు వేయించాలనుకున్నావా? అంత స్పీడ్ గా వెళ్తానా? Shit. షిట్టా? ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. శభాష్. ఐస్ ఓకే, నోస్ ఓకే, లిప్స్ ఓకే, కాకపోతే తల్ల పొగరే ఒక టన్ను ఉన్నట్టుంది. Shut up. ఎలా అలావమ్మా? కన్య కత్తిలో ఉంది. ఎవరు కావాలండి? ఎండి గారిని కలవాలి. పర్మిషన్ ఉందా? పర్మిషనా? ఇదేమిటో తెలుసా? విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం. మీరు వెళ్ళి పని చూసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. ఈ గీతం చూశారు? నేను ఎవరితో గొడవ పెట్టుకుంటే వాళ్ళతోనే నా స్నేహం, వాళ్ళే నాకు ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు మీరు అన్ని మర్చిపోయి నాకు ఉద్యోగం ఇస్తారన్నమాట. ఇక్కడ ఏ ఉద్యోగాలు ఖాళీ లేవు. మీరు తలుచుకుంటే Get out. ఏమండోయ్, ఇప్పుడు గెట్ అవుట్ అంటారు, కానీ ఈ మొక్క చూసిన తర్వాత మీరే బతిమాలి ఉద్యోగం ఇచ్చి సెట్ డౌన్ అంటారు. చూసుకోండి. మా మ్యాథ్స్ గారి సంగతి మీకు. అయ్య బాబోయ్, ఏమండోయ్. లుక్, నా కంపెనీలో తల వంచుకుని పనిచేసే వాళ్ళే కానీ తల పొగరు మనుషులు ఉండకూడదు. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. లెఫ్ట్ నుంచి చూసి సీతాదేవ్ అనుకున్నాను. సత్యభావం ఫేస్ కట్. ఐ సెడ్ గెట్ అవుట్. ఓకే, తప్పు మీది కాదులేండి. ఈ ముక్కు ఇచ్చాడు ముసలాడు, ఆయనది. అయిపోయాడు. ఇగో మాస్టారు వస్తున్నా. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసిందా? అపాయింట్మెంట్ ఆర్డరా గాడి గుడ్డ. అప్పులోని తరుణుడి తరిగింది. ఏమన్నావు? నువ్వు ఇచ్చిన కార్డు విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రమా, శివుడి చేతిలోని త్రిశూలమా? ఇంకా నయం భీముడి చేతిలో గదనా కాదు, లాగ్ నెత్తిమీ కొట్టుడేది. ఉద్యోగం ఇవ్వలేదా? నువ్వు ఇచ్చిన ముక్కని ముక్కలు చింపేసి మొహాలు కొట్టింది. చూసి చించిందా, చూడకుండా చించేసిందా? అరే ఊరుకోవయ్యా, చించిన తర్వాత ఎలా చించితే ఏంటి? బాగు నుంచి చించుందా, ఫ్రంట్ నుంచి చించుందా అని. అది కాదయ్యా. చాలా ఊరుగా. కొద్దిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చి చెప్తాను. నో డౌట్, ఖచ్చితంగా డన్ బాస్ ఫేసే, లేకపోతే అది ఎందుకంత గొడవ చేస్తే? అది ఇది అనకాయ బాబు, ఎంతైనా నా సొంత కూతురు. కూతురా? అయ్య బాబోయ్,
ఓసారి ఫేస్ ఫుల్ టైం చూ చెప్తాను. బాలే వాడివయ్యా. పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? ఓ రంకుమాగడా, నేనే ఆ ఫ్యాక్టరీ ప్రొపరేటర్. అయ్య బాబోయ్, చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది, లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? డాక్టర్ పిలుస్తాను. డాక్టర్ చేయకో. డాక్టర్ అండి, ఇదిగో మాట్లాడితే చెప్పానా? డాక్టర్ వాట్ హ్యాపెండ్? పాపం చూడండి డాక్టర్ గారు, ఆయన చిన్న మెదడు బాగా చితికిపోయి ఉంటుందండి. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఉమా ఇండస్ట్రీస్ ఎండీకి తనే ఫాదర్ అని, అసలు ఆ ఇండస్ట్రీకి ఈయన ఓనర్ అని తెగ రెచ్చిపోతున్నాడండి పాపం. ఎస్, ఆయనే ఆ కంపెనీ ఓనర్. సారీ మాస్టర్. పర్వాలేదు శిష్య, నువ్వు చేసిన తప్పులన్నీ ఎక్స్క్యూజ్ చేసేసానుగా, వచ్చి కూర్చో. మాస్టరు, ఆ కార్డు మళ్ళీ ఇస్తే నేను... కార్డు గిర్డు ఏమీ అక్కర్లేదు, స్ట్రైట్ గా ఫ్యాక్టరీకి వెళ్ళిపో, నీకు ఉద్యోగం ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. ఒకవేళ నీకు ఉద్యోగం ఇవ్వలేదనుకో, ఫ్యాక్టరీ మూయించేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్. ఓ ఐఎమ్ సారీ అండి. పర్వాలేదు. 25C వెళ్ళిపోయిందా ఏమిటో. ఏ వెళ్ళిపోయింది? బి వెళ్ళిపోయిందండి. ఇంకా సి వెళ్ళ. నేను దానికోసం ఎదురు చూస్తున్నా. మా ఎండిని తలుచుకుంటే గుండె దడదడలాడిపోతుంది. మీ గుండె దడదడ మీ కళ్ళలో కనబడుతుంది. మా ఎండి అంతేనండి, దడదడలాడించేస్తుంది. మీరెక్కడ పనిచేస్తున్నారు? ఉమాదేవి ఇండస్ట్రీస్. ఉమాదేవి ఇండస్ట్రీసా? యా. అక్కడ ఏం చేస్తున్నారు? ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజర్. ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజరా? యా. నెలకు 4,000 రూపాయలు జీతం కూడాను. నెలకి 4,000 జీతమా? యా. ఎప్పుడు జాయిన్ అయ్యారు? జస్ట్ 1 month బ్యాక్ అండి. అంతకుముందు వైజాగ్ లో పనిచేసేవాడినండి. ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే నాలాంటి యువకుడు అవసరం ఎంతైనా ఉందని మా ఎండి బతిమాలి కబుర్ చేస్తే వచ్చా. బాబు చెయ్యి కాయలేదు, పక్కెళ్ళు బాబు. ఈ అడుక్కునే వాళ్ళతో న్యూసెస్ అయిపోతుందండి. ఏండి, నేను అడుక్కునేవాడు కాదండి, ఆల్ ఇండియా రిక్షా సంఘం ప్రెసిడెంట్. ఆల్ బిత్తర్ అప్పన్న, జంపర్ మే బంపర్, పెడల మీద కాలేజ్ అంటే దడతలు ఆడిపోవాల్సిందేనండి. నువ్వు అలాగే దడదలాడించుకో, మేము బస్సులో పోవాలి. బస్సులో వెళ్తారండి, బస్సులు రావండి బాబు. ఏమంటారేంటండి, 17C కండక్టర్ 25C డ్రైవర్ ని కసక్కర పొడిచేసాడండి. ఆ డ్రైవర్ భార్య కడపరెడ్డం లాగా వచ్చి ఈ కండక్టర్ ని కసక్కర పీకరేకేసిందండి. అయ్యో, కండక్టర్ డ్రైవర్ లేకుండా బస్సులు ఎలాగెళ్తాయండి బాబు? మీరు ఎక్కడికి వెళ్ళాలంటే నేను తీసుకెళ్తాను, రిక్షా ఎక్కండి. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్. ఇద్దరు ఎస్టేట్స్ కదండి, 10 రూపాయలు ఇచ్చెక్కండి. 2 రూపాయలు నిన్ను ఎక్కించి నేను దొక్కుతా. అరే మోహన్ చూడు బాబా. వద్దులేండి, 4 రూపాయలు ఇచ్చెక్కండి బాబు. నేను ఇస్తాను. ఏమండి, మీరు ఏమనుకోకపోతే నేను కూడా కొంచెం... ఒప్పుకోండమ్మా, 4 రూపాయలు వస్తాయి. సూపర్వైజర్ కదా, ఎక్కండి. థ్యాంక్స్ అండి. జంపర్ మే బంపర్.